చాలా సంఘాలలో వచ్చే సమస్య ఏంటంటే సేవకులను వారు గౌరవించరు, సేవకులకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వరు. సేవకుడు ఏం బోధిస్తున్నాడో వాళ్ళు చెవి యొక్కి వినరు. వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే వాక్యం వినడానికి వెళ్తున్నామంటారు. వాక్యం వినడానికి వెళ్తున్నాం, గ్రహించేది ఎప్పుడు? నేను చెప్తున్నాను, వాక్యం వినడానికి నువ్వు చర్చికి వస్తే సమయమే వేస్ట్, వ్యర్థం. నీ జీవిత కాలమే వ్యర్థమైపోతుంది. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? వాక్యమును విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, దేవుడు అభిషేకించి నిలబెట్టి ఒక వర్తమానమును దేవుడు మీ ముందరికి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని విని నువ్వు గ్రహించలేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చి ఊక వాక్యం విని వెళ్ళిపోయినా నేను అంటే కాదు, కానీ దాన్ని విని గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే యెహోషాపాతు రాజు ఏమంటాడు తెలుసా? దేవుడు మీ కొరకు ఏర్పరిచిన ప్రవక్తలను మీరు నమ్మండి, ఆ ప్రవక్తను మీరు నమ్మండి, అప్పుడు మీరు కృపార్థులై ఉందురని వారితో చెప్తున్నాడు. అప్పుడు 99% సమస్యలు ఏంటంటే సేవకుడంటే ఒక గడ్డి పీస్ లాగా చూస్తుంటారు చాలా సంఘాలు. వాళ్ళు చెప్పింది ఈయన వినాలా, వాళ్ళు చెప్తే నిలబడి ప్రసంగం చేయాలా, వాళ్ళు చెప్తే అవకాశం ఇస్తే పాట పాడాలా, వాళ్ళు చెప్తే అన్నీ చేయాలా. చాలా సంఘాల్లో మీరు గమనించినట్లయితే కొంతమంది నియమించబడి ఉంటారనమాట, మేము చెప్పినది నడవాలంతా. అది కుదరదు. అట్లా జరిగినప్పుడే సంఘంలోని బిడ్డలు ఆశీర్వదించబడరు. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే దేవుడు అభిషేకించిన మనిషిని వాళ్ళు నమ్మినప్పుడు, ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మేము విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలని ఎప్పుడైతే సమర్పణ చేసుకుంటారో అప్పుడు మాత్రమే బిడ్డలు సంఘము కట్టబడుతుంది, అప్పుడు మాత్రమే వారి జీవితాలు కట్టబడతాయని జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకో. 2వ దినవృత్తాంతములు పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విధంగానే దేవుని యొద్ద నుంచి ఏ ఆశీర్వాదాలు రాకుండా ఆపుతున్న కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలను మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొద్ద నుంచి మన కొరకై ఎన్నో ఆశీర్వాదాలు బయలుదేరుతున్నాయి. అయితే మనం చేసే కొన్ని పనులను బట్టి ఆ ఆశీర్వాదాలు మన మీదకి రాకుండా ఆగిపోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇది చాలా కొనసాగింపు బోధన. చాలా రోజుల నుంచి దీంట్లో నేను ముందుకు వెళ్తున్నాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆటంకాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇవేంటంటే దేవుని యొద్ద నుంచి మనం ఏ ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డుపడుతున్న ఈ ఆటంకాలను మనం దాటుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ అంశానికి మనం పెట్టిన పేరు ఏంటంటే తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద జీవించుట. అంటే తెరవబడిన ఆకాశపు వాకిన్ల కింద జీవించడం అంటే ప్రతిరోజు దేవుని దయ ఆశీర్వాదాల కింద బ్రతకడం అని అర్థం. అలాగే మూసివేయబడిన ఆకాశాన్ని గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. ఆ వచనాలన్నీ మీకు చూపించాను. మూసివేయబడిన ఆకాశం కింద బ్రతకడం అంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రయాసపడినా ఏం ప్రయోజనం లేదు. అయితే ఆ తలపైన ఆకాశం ఎట్లా తెరవబడుతుంది, మన ప్రార్థనలు ఎట్లా దేవుని సన్నిధికి వెళ్తాయి, దేవుని యొద్దకు మనం ఎట్లా వెళ్ళాలి, ఆయన యొద్ద నుంచి మన మీదకి ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి మనం కొన్ని విషయాలు చేయాల్సి ఉంది. వాటిని చేయకపోవటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకోలేకపోతున్నాం. హల్లెలూయా. అలాగే మనం చేసే కొన్ని కార్యాలు మన తలపైన ఆకాశాన్ని మూసివేస్తాయి. మనం చేసే కొన్ని పనులను బట్టి తలపైన ఆకాశం మూసివేయబడుతుంది. అయితే
ఈ ఆటంకాలన్నిటి మనం తెలుసుకొని ముందుకు సాగాలనేటువంటిదే దేవుని యొక్క చిత్తం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోయిన వారము చూసినటువంటి అంశం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఎలా నిర్వహిస్తున్నావు అనే మాటను పోయిన వారం చూసాం. దేవుడు సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని తలాంతులను ఇస్తాడు. ఆ తలాంతులను మనం ఎలా నిర్వాహకత్వం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి దేవుడు మరలా అతనికి ఎంత ఇవ్వాలనేది ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. ఒక 100 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు నిర్వహించలేకపోయినప్పుడు మరలా 1000 రూపాయలు దేవుడు ఇవ్వడు. ఒక 100 రూపాయలతో అక్రమంగా నువ్వు బ్రతికినప్పుడు మరొక 1000 రూపాయలు ఇస్తే అదే అక్రమైన జీవితం జీవిస్తావు కాబట్టి దేవుడు ఇంకొక తలాంతు ఇవ్వడు. ఆ తలాంతులు అంటే ఇప్పుడిచ్చిన తలాంతులు, అంటే ఇప్పుడిచ్చిన ఆరోగ్యము, ఇప్పుడిచ్చిన డబ్బు, ఇప్పుడిచ్చిన ప్రతి తలాంతు కూడా, ఇప్పుడిచ్చిన ప్రతి వరం కూడా మనం ఏ విధంగా దేవుని కొరకు నిర్వాహకత్వం చేస్తున్నాం, అంటే ఖర్చు పెడుతున్నాం, ఏ విధంగా దేవుని కొరకు వెచ్చిస్తున్నాం, ఏ విధంగా మనం నిర్వాహకత్వం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి దేవుడు ఇంకొక తలాంతు ఇవ్వాలనా లేదా అనేది ఆలోచన చేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన నియమాలు. ఈ నియమాలను మనం తెలుసుకోకుండా దేవుని ఎంత వేడుకున్నా మూసివేయబడిన ఆకాశం కింద ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని కార్యాలు చేసినా కూడా ఏం జరగదని ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. నిశ్చయంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు కొన్ని సూత్రాలను, నియమాలను అనుసరించి పనిచేస్తాడు. వాటిని మీరి మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు, దయామయుడు. ఆయన దయలో మనం బతకాలని ఎదురు చూస్తున్నాడు. అయితే నీకిచ్చిన తలాంతు, నీకిచ్చిన వరం ఏంటో నువ్వు గుర్తించాలి సంఘంలో. అది గుర్తించి దాన్ని సక్రమంగా నిర్వాహకత్వం చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నుంచి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం లేదు. ఈరోజు నేను చెప్పాలనుకున్న మరొక ఆటంకంలోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంకొక ఆటంకం. అంటే ఇది చేయకపోవడం ద్వారా కొన్నిసార్లు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా అక్కడే ఆగిపోతున్నాయి. అయితే ఇది చేసి మనం దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నేను తెరుస్తాను ఆకాశాన్ని అంటున్నాడు. మలాకి గ్రంథంలో అక్కడ స్పష్టంగా ఒక మాట రాయబడింది, నేను ఆకాశపు వాకిళ్ళు తెరిచేదను అని అంటాడు. అంటే కొన్ని విషయాలు మన తలపైన ఆకాశాన్ని తెరుస్తాయి అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ అంశం ప్రారంభించినప్పటి నుంచి అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఒక్కొక్క ఆటంకం దాటుకొని మనం ఏ విధంగా ముందరకు వెళ్ళాలని యూట్యూబ్లో ఈ అంశాన్ని పెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆటంకాలన్నీ తెలుసుకొని వాటన్నిటిని దాటుకొని మన విశ్వాస జీవితాలను సరి చేసుకుంటూ మనం దేవుని యొద్ద ఏ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా అన్నీ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరి శిలువ ద్వారా దేవుడు సంపాదించిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పొందుకోవాలంటే మనం ఎట్లా పొందుకోవాలో తెలుసుకోవాలా. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక ఆటంకం గురించి మనం చూడబోతున్నాం. అదేంటంటే దేవుని సేవకుని నమ్మకపోవటం ద్వారా అనేక ఆశీర్వాదాలు మన తలపైన ఆగిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవుడు సేవకుడు బోధించే బోధన ఎవరిది? దేవుని వాక్యము. దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఆ సంగతులను గమనించకపోవడం ద్వారా, అలాగే దేవుడి సేవకునికి ఇవ్వాల్సిన విలువను లేకపోతే మర్యాదను ఇవ్వకుండా, అలాగే దేవుని సేవకుని మనం నమ్మకుండా పోయినప్పుడు చాలా ఆశీర్వాదాలు కోల్పోతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇందాక దినవృత్తాంతంలో ఒక మాట చదివినాం. అక్కడ ఒకసారి మీరు చదివినట్లయితే మరలా దినవృత్తాంతంలో 2వ దినవృత్తం 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేం కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యెహోషాపాతు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. యెహోషాపాతు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. సవాల్ ఎదురైంది. ఒక పెద్ద గుంపు వీరి మీదకి యుద్ధానికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, పెద్ద సమస్య ఏర్పడింది. అంటే వీళ్ళ మీద దండెత్తి యుద్ధం చేయడంలో ఏం చేస్తారంటే మనుషులను చంపేస్తారు. అటువంటి యుద్ధం వస్తుంది, పొంచి ఉంది యుద్ధము. చాలా పెద్ద సమస్య అడ్డుపడింది. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక ప్రజలందరికీ పిలిస్తే యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. అప్పుడు యూదా గోత్రంలో నుంచి దేవుని ప్రజలందరూ కూడా వచ్చి, పిల్లలు మొదలుకొని పెద్దలు, వృద్ధులు, ముసలి వాళ్ళు అందరూ వచ్చినారు. అందరూ వచ్చి ఏం చేశారంటే యెహోవా సహాయం కొరకు వేడుకోవడం
చూస్తాం. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోనండి. వాళ్ళు అంత పెద్ద సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రాజు దేవుని సహాయం కొరకు వేడుకోవాలని చెప్పి ప్రజలందరినీ పిలిపించి దేవుని సహాయం కొరకు వాళ్ళు వేడుకుంటున్నప్పుడు జనులందరూ కూర్చున్నారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కూర్చొని దేవుణ్ణి వేడుకుంటున్నారు. యెహోవా మా దేవ, 11వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్ములను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. చూసారా, ఇక్కడ యెహోషాపాతు ఏమంటున్నాడంటే, మీరు మా కొరకు మేము స్వతంత్రించుకొనవలసి అని మీరు సిద్ధంగా ఉంచారే, అవి మేము స్వతంత్రించుకొనకుండా మాకు అడ్డుపడుతున్న ఈ యుద్ధం సమస్య ఏంటి ప్రభా, మాకు అర్థం కాలే. నీ ఆశీర్వాదాలు పొందుకోకుండా, నువ్వు మా కోసం ఏర్పరిచిన దీవెనలు పొందుకోకుండా ఈ పెద్ద సమస్య ఏంది, మాకు ఇట్లా అడ్డం వచ్చింది. మీ వాగ్దాన దేశానికి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశం కదా మేము వెళ్ళాలి, దానికోసమే కదా ఈ అరణ్యంలో ప్రయాణించుకుంటూ వచ్చాము. అయితే ఎందుకు మాకు ఈ సమస్య, ఎందుకు ఇంత పెద్ద సమస్య, ఎందుకు ఇన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి దేవునికి మొరపెడుతున్నారు. మేము స్వతంత్రించుకోవాల్సింది, ఇట్టి సమస్య మాకు రావచ్చా అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటాం, బలమైన సమస్యలు. కొన్నిసార్లు చనిపోదాం, ఇంకా ఈ జీవితం వద్దు, అలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటాం. ఈ ఆర్థిక సమస్యలు ఇంకా భరించలేం. ఎందుకంటే సమాజము ఆర్థికంగా మనం బాగున్నప్పుడే మనల్ని గౌరవిస్తుంది. కాబట్టి మనకేమీ లేనప్పుడు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. కొంతమంది ఆర్థిక సమస్యల చేత బాధపడి జీవితాన్ని ముగించుకుంటున్నారు. అలాగే జీవితంలో ఎన్నో సమస్యలు కదా, ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు కొంతమంది చెప్పలేరు, మనసులో బాధ, ఎవరికి చెప్పుదామన్నా తీరదు, ఎవరికి చెప్పుదామన్నా అర్థం కాదు. కనీసం పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకుందామంటే కూడా కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. మా ఇంట్లోటివి అన్నీ ఎట్లా చెప్పాలా, మా గురించి ఎట్లా చెప్పాలా, ఇవన్నీ ఎట్లా చెప్పి ప్రార్థన చేయించుకోవాలని చెప్పి చాలా సవాళ్ళను మనం ఎదుర్కొంటాం, చాలా సమస్యలను ఎదుర్కొంటాం. మన మనసులో ఉన్నవన్నీ ఇతరులకు చెప్పి ప్రార్థన చేయించుకునేంత సమస్యలు మానసికంగా కొంతమంది అంత బాధపడుతుంటారు. సవాళ్ళు కొన్నిసార్లు ఈ సవాళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే, ఇంకా నీ జీవితంలో ఏం లేదు, ఇంకా మీకు ఓటమి తప్ప ఇంకేం లేదు, మీరు పైకి రారు, మీరు ఎదగరు, మీ పరిస్థితి ఇంతే అని అటువంటి సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు సహాయం కొరకు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సహాయం కొరకు వీళ్ళు వేడుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ ఒకరి మీద అభిషేకించబడి అతడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. చూడండి, 15వ వచనం చదవండి. యెహోవా అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటించను. ఒక అతని మీదికి యెహోవా ఆత్మ దిగొచ్చింది. అంటే చూడండి, అందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుని సహాయం కావాలో, పెద్ద సవాల్ ఎదురైంది. సవాల్ ఎదురైనప్పుడు ఏం చేయాలంటే, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఆ వ్యక్తి ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ఇక్కడ, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఆ వ్యక్తి ద్వారా ఆ రాజుతో, ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోషాపాతు రాజు ఏమంటాడో తెలుసా, దేవుడు ఏర్పరిచిన ప్రవక్తలను నమ్మండి. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులను గౌరవించం. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు చాలా సంఘాల్లో ఉన్న సమస్యనే ఏంటంటే, వాళ్ళు సేవకులకు మర్యాద ఇవ్వరు. సేవకుడు అంటే ఆయన ఏంది, పెద్ద మేం చెప్పినట్లు ఆయన వినాలి కదా. చాలా చర్చిలలో, మన సంఘంలో అటువంటిది లేదనుకోండి. చాలా సంఘాలలో వచ్చే సమస్య ఏంటంటే, సేవకులను వారు గౌరవించరు, సేవకులకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వరు. సేవకుడు ఏం బోధిస్తున్నాడో వాళ్ళు చెవి యొక్కి వినరు. వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే, వాక్యం వినడానికి వెళ్తున్నామంటారు. వాక్యం వినడానికి వెళ్తున్నాం, గ్రహించేది ఎప్పుడు? నేను చెప్తున్నాను, వాక్యం వినడానికి నువ్వు చర్చికి వస్తే సమయమే వేస్ట్, వ్యర్థం, నీ జీవితకాలమే వ్యర్థమైపోతుంది. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? వాక్యమును విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, దేవుడు అభిషేకించి నిలబెట్టి ఒక వర్తమానమును దేవుడు మీ ముందరికి తీసుకొని వచ్చినప్పుడు, దాన్ని విని నువ్వు గ్రహించలేనప్పుడు, నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చి ఊక వాక్యం విని వెళ్ళిపోయినా నేను అంటే కాదు, కానీ దాన్ని విని గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే యెహోషాపాతు రాజు ఏమంటాడు తెలుసా, దేవుడు మీ కొరకు ఏర్పరిచిన ప్రవక్తలను మీరు నమ్మండి, ఆ ప్రవక్తను మీరు నమ్మండి, అప్పుడు మీరు కృపార్థులై
ఉందురని వారితో చెప్తున్నాడు. అప్పుడు 99% సమస్యలు ఏంటంటే సేవకుడు అంటే ఒక గడ్డి పీస్ లాగా చూసుకుంటారు చాలా సంఘాలు. వాళ్ళు చెప్పింది ఈయన వినాలా, వాళ్ళు చెప్తే నిలబడి ప్రసంగం చేయాలా, వాళ్ళు చెప్తే అవకాశం ఇస్తే పాట పాడాలా, వాళ్ళు చెప్తే అన్నీ చేయాలా. చాలా సంఘాల్లో మీరు గమనించినట్లయితే కొంతమంది నియమించబడి ఉంటారనమాట, మేము చెప్పినది నడవాలంతా. అది కుదరదు. అట్లా జరిగినప్పుడే సంఘంలోని బిడ్డలు ఆశీర్వదించబడరు. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది, సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే దేవుడు అభిషేకించిన మనిషిని వాళ్ళు నమ్మినప్పుడు, ఆయన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మేము విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలని ఎప్పుడైతే సమర్పణ చేసుకుంటారో అప్పుడు మాత్రమే బిడ్డలు సంఘము కట్టబడుతుంది, అప్పుడు మాత్రమే వారి జీవితాలు కట్టబడతాయని జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు సవాలును ఎట్టు ఎదుర్కొన్నారు తెలుసా? అంత పెద్ద సమస్య వచ్చింది, యుద్ధం చేస్తారు, ఇంకా వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారు ఆ సమస్యనంటే, ఒక వ్యక్తిని దేవుడు అభిషేకిస్తే ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే యెహోషాపాతు రాజు ఏమంటున్నాడు, ఆ ప్రవక్తను నమ్మండి నాయన, దేవుడు అభిషేకించిన సేవకుని మీరు నమ్మండి అని అంటున్నాడు. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల చరిత్రను మీరు గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు కదండి. ఐగుప్తు దేశంలో ఎన్నేళ్ళు బానిసలుగా ఉన్నారు వాళ్ళు? దగ్గర 430 సంవత్సరాల వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వీళ్ళను బయటికి తీసుకురావడానికి, ఈ బానిస సంఖ్యలను దించడానికి దేవుడు డైరెక్ట్ దిగొచ్చి పదండి మీరంతా అనాలే. జాగ్రత్త గమనించండి, పదండి మీరంతా నేను ఏం చేస్తానో చూడండి అని వాళ్ళ సంఖ్యలు తెరిచి ఐగుప్తు దేశాన్ని దాటండి, ఎవరు అడ్డం వస్తారో నేను చూడదు అనలా. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. మోసేను అభిషేకించి దేవుడు ఆ ఐగుప్తు దేశంలో మోసేను ప్రవక్తగా నిలబెట్టి, మోసే నేను చెప్పింది చేయి, ఐగుప్తు దేశంలో నా నిబంధన పొందిన ప్రజలు చాలా కాలంగా బాధపడుతున్నారు, చాలా సమస్యల చేత బానిసలుగా బతుకుతున్నారు, ఆ బానిస సంఖ్యలలో నుంచి వాళ్ళని విడిపించడానికి దేవుడు దిగిరాలే, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడు. ఇప్పుడు మోసేను వాళ్ళు నమ్మలేదనుకో ఏమవుతుంది? మోసేను నమ్మి బయటికి రాకపోతే జీవితాంతం బానిస బతికే. ప్రవక్తను నమ్మకపోతే జరిగే నష్టం, దేవుడు ఏర్పరిచిన సేవకుని విలువ తెలియకోకుండా, దేవుని సేవకుడు బోధించే బోధనను లక్ష్య పెట్టకుండా, దేవుడు అభిషేకించిన మనిషినే పక్కకు పెడితే జీవిస్తే చాలా నష్టం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మోసే ఇప్పుడు నమ్మశక్యం కాని కొన్ని సంగతులు బోధిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు, యెహోవా మిమ్మల్ని దర్శించాడు, మీరు బయటికి రండి నా మాట విని అంటే ఎవరు, అది కొన్ని వాగ్దానాలు చేస్తాడు మోసే, అవన్నీ నమ్మలేవు, జరగవేమో అన్నట్లున్నాయి. ఈ ఐగుప్తీయుల నుంచి మమ్మల్ని విడిపించే పరిస్థితి ఎప్పుడు వస్తుందో, ఈ ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని బయటికి పంపిస్తాడు ఈ రాజు. అట్టి పెద్ద సమస్యలో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు మోసేను దేవుడు అభిషేకించి వాళ్ళ ముందరికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు నమ్మలేని వాగ్దానాలు దేవుడు మోసే ద్వారా చేశాడు. ఎట్లా విడిపిస్తాడు, ఎట్లా చేస్తాడు? వీళ్ళు మామూలు మనుషులు ఐగుప్తీయులు అంటే ప్రపంచంలోనే పెద్ద ఆర్మీ, ప్రపంచంలోనే ఐగుప్తీయుల ఆర్మీ అంటే ఏమనుకున్నావు? వాళ్ళకున్న రథాలు ఎవరికి లేవు, వాళ్ళకున్న బలస్తులు ఎవరు కాదు. వాళ్ళలో నుంచి విడిపించబడాలంటే కష్టం. మోసే వస్తున్నాడు, మీ దేవుని నమ్ముకోనండి బయటికి రండి అని ధైర్యం చెప్తున్నాడు. మోసే ఎటువంటి ప్రవక్త తెలుసా? మోసే ఎలాంటి ప్రవక్త అంటే బానిసలుగా ఉన్న వీళ్ళ బతుకుల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించే ప్రవక్త. అంటే పాలు తేనెలు ప్రసంగించే ప్రసంగికుడు. హల్లెలూయా. ప్రసంగం ఎట్లుండాలంటే పాలు తేనెలకు దేశానికి నడిపించేటట్లు ఉండాలి ప్రసంగం. పాలు తేనెల ప్రసంగికుడిన ఈ బానిస బతుకు జాలింగా, ఈ కష్టంలో మీ నష్టంలో మీరు ఉంటే లాభం లేదు, మీరు బయటికి రావాలా, ఈ పరిస్థితుల్లో ఇట్లే కూర్చుంటే దేవునికి ఇష్టం లేదు. ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక సహోదరి ఇంతకుముందు ఈ అంశానికంటే ముందు దైవిక స్వస్థత అనే అంశాన్ని గురించి మాట్లాడినా. దైవిక స్వస్థత అనే అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒక సహోదరు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకునే సమయంలో, తర్వాత నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు, ఆ రోజు ఆ సహోదరి ప్రార్థన చేయించుకొని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే, సార్ ఈరోజు అంతా నా గురించే వాక్యం చెప్పినట్లుంది, మొత్తము దేవుడు నాతోనే మాట్లాడాడా నింది ఆ సహోదరి.
దేవుని యొక్క వాక్యము నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డలారా సూటిగా నీతోనే మాట్లాడేది వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం నీతో మాట్లాడకపోతే, దేవుని యొక్క వాక్యం నిన్ను తాకకపోతే, దేవుని యొక్క వాక్యం నిన్ను దర్శించకపోతే అది ప్రసంగమే కాదు. దేవుని యొక్క వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు నువ్వు దాన్ని లక్ష్య పెట్టకపోతే చాలా ఆశీర్వాదాలు కోల్పోతావు అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా మర్చిపోతుంది. హల్లెలూయా. ఈ అంశాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఎంతమందికి తాకుతుందో అంటే కొంతమంది ఇట్లా నిటారుగా కూర్చొని వింటుంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతుందేమో తెలియదు వాక్యం. హల్లెలూయా. సేవకునికి తెలియదు మీ సమస్యలు ఏంటో, కానీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే వినగల చెవులు, గ్రహించగలిగిన మనసు ఎవరైతే ఉందో వాళ్ళు 30 60 100 ఫలిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు చూడండి, మోసే మాటను నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. మోసేను నమ్మారు. ఇంకా మోసేను నమ్మి సరే పద దేవుడు మనల్ని విడిపిస్తాడని చెప్పి మోసేను నమ్మి బయలుదేరినాడు. ఎదురుగా ఏమొచ్చింది? కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు ముందరికి వెళ్తే ఎర్ర సముద్రంలో పడి చనిపోవాలా, వెనకలకు వెళ్తే వాళ్ళు ఫరో సైన్యము చంపేస్తుంది. ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏమైతే చెప్పండి? ఇంకా చావే దిక్కు. ఏం పరిస్థితి తీసుకొస్తేవి మాకు? పోయి ఇటువంటి పరిస్థితిని తీసుకొస్తేవి. ముందరికి వెళ్తే సముద్రంలో చచ్చిపోవాలా, వెనకలకు వెళ్తే ఫరో సైన్యము చంపేస్తుంది. ఫరో సైన్యం అంటే మామూలు సైన్యం కాదు. ఇందాక చెప్పినాను కదా, ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్మీ. వాళ్ళ మీద యుద్ధం చేయాలంటే కష్టం. అటువంటి వాళ్ళకు చిక్కినామంటే ఇంక అంతే కథ. అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండండి అయ్యా, దేవుని పని ఏంటో దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మీరు చూడండి అని చెప్పి మోసే ధైర్యపరుస్తున్నాడు. అంటే దేవుడు అభిషేకించిన ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలా లేదా? వినాలనా? ఆయన ఏందో చెప్తుంటాడు, మేము ఏందో వింటుంటాము. మేము వినాలనా చేయాలనా? వల్ల ఆయన మస్తు చెప్తుంటారులే అని మీరు అనుకున్నారనుకో, చాలా 100% మీకు ఆశీర్వాదాలు ఖచ్చితంగా రావు. చాలా సంఘాల్లో ఎందుకు ఆ సంఘం ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉంది? ఎందుకు అంటే అక్కడ ఎక్కువ వాక్యాన్ని విని గ్రహించని వాళ్ళు ఉన్నారని అర్థం. వాక్యం విని గ్రహించని వాళ్ళు ఉన్నారు. వింటారు అంతే. మందిరం పోతున్నావు అంటే పోతున్నావు. ఏంటికి పోయినావు? వాక్యం వినడానికి పోయినావు. వాక్యం వినడానికి నువ్వు మందిరానికి వెళ్తే నేను ఇందాక చెప్పినట్లా నీ జీవిత సమయం వేస్ట్. వాక్యం విని దాని ప్రకారంగా జీవించడానికి మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యం విని దాని ప్రకారంగా అవలంబించడానికి మందిరానికి వెళ్ళాలి. కానీ వాక్యం విని వెళ్ళడానికి మనమేమి ఇక్కడ ప్రోగ్రాం పెట్టలే కదా. కొంచెంసేపు ఒక ప్రోగ్రాం చూసొద్దాం. అట్లా దేవుడు అభిషేకించలే మమ్మల్ని. ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకుంటాం, దాన్నే చేస్తాం. అప్పుడు మోసే చెప్పాడు మౌనంగా ఉండండి. ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే ఏం జరిగిందంటే, మోసే చెప్పగానే జనులందరూ దృష్టి ఉంచారు. ఏం చేస్తాడు ఈయన, అర్థమే కాలని చెప్పి మోసే ప్రవక్తను దేవుడు అభిషేకించాడు. ఆయన చేతిలో ఉన్న కర్ర చాపగానే సముద్రమే 2 పాయలు కదా చీలి ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ పోయారు. చూసారా ఎంత అద్భుతం జరిగిందో? ఇది మామూలు అద్భుతం కాదు. నువ్వు నిజంగా ప్రవక్త చెప్పిన మాట విని దేవుడు అభిషేకించిన మనిషికి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, ఆయనకి ఇవ్వాల్సిన విలువనిచ్చి, ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కూడా 2 పాయలుగా చీల్చబడతాయి. త్వరగా నీ జీవితంలో కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. అప్పుడు చాలా అద్భుతం ఎట్లుందంటే, చాలా సారస్యంగా ఉంది ఇది విషయం. ఎర్ర సముద్రంలో వీళ్ళు నడుచుకుంటూ పోయినారు. వెనకాలన్న ఫరో సైన్యము ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయి అక్కడే నిలబడాలి కదా. వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా, సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు. ఇంకా వీళ్ళ జోలికి పోకూడదు అని ఊకుండాలి కదా. ఊకుండకుండా వీళ్ళతో పాటు సముద్రంలోకి వచ్చినారు. సముద్రంలోకి వస్తే ఇశ్రాయేలీయులు అవతల సముద్రానికి దాటిన వెంటనే ఏమైంది? ప్రపంచంలోనూ నంబర్ 1 ఆర్మీ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. హల్లెలూయా. రథాలు, ఫరో సైన్యం అందరూ కూడా సముద్రంలో కొట్టుకుపోయినారు. దేవుని ప్రజలు గడ్డకు నిలబడ్డారు. దేవుడు ఏర్పరిచిన ప్రవక్త మాట విని వాళ్ళు అక్కడికి వచ్చారు. అయితే విషయం ఏంటంటే, అరణ్యంలోకి వచ్చిన తర్వాత మోసేను బాగా సనియారు. ఇంకా మోసేను విశ్వసించడం వాళ్ళు చేయలే. మాకు నీళ్లు లేవు, రాళ్ళు తీసుకుంటారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు మీకు నీళ్ళు ఇవ్వడా, అన్నం పెట్టడా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీళ్ళు ఎందుకు ఇవ్వడు నాయన? ఆకాశం నుంచి మన్నాని ఎందుకు ఇవ్వడు? ఎడారికి వచ్చినాడు. ఎడారికి వచ్చిన తర్వాత నీళ్లు దొరకలేదని సనుగుతారు. నీళ్ళు ఎక్కడివి మాకు? ఎందుకు అరణ్యంలో చావడానికి తీసుకొస్తావా?
ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, ఈ అరణ్యంలో మేము చచ్చిపోవాలని ఈ అరణ్యంలోకి తోలుకొచ్చినావు, మమ్మల్ని ఎందుకు తోలుకొచ్చినావు అని చెప్పి మోసే మీద సనుగుతారు నీళ్ళు లేకపోతే. మళ్ళీ కొంచెం ఒక గంటకు ఆకలి అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు తాగినారు దప్పికైతే, మళ్ళీ ఒక గంటకు ఆకలి అయితే ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఈ ఆకలితో మమ్మల్ని చంపాలని అరణ్యంలోకి తీసుకొచ్చినావా? నిన్ను నమ్ముకుంటే అంతే కథే. నీళ్ళు లేవని సనిగినారు, ఆకలి అవుతుందని సనిగినారు. ఇంకొకసారి అయితే మోసేకి రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేసినారు. అంటే విననొల్లని ప్రజలు. దేవుని కోపం వచ్చి ఏమంటాడంటే, దేవుని ప్రవక్త మీద వీళ్ళు సనుగుతుంటే గునుగుతుంటే దేవుని కోపం వస్తుంది. కోపం వస్తే ఈ ప్రజలను నేను తుడిచివేస్తానంటాడు ఒకసారి కోపం వచ్చి. మోసే ఏమంటాడో తెలుసా అండి, దేవా ఒకవేళగానే నీ ప్రజల్ని ఇక్కడ చంపేస్తే వీళ్ళ దేవుడు చేతగాని దేవుడు అరణ్యంలోకి దొలకపోయి చంపినాడు వీళ్ళని అనుకుంటారు, దయచేసి కొంచెం ఆగు ప్రభు అంటే ఎంపటే దేవుడు ఆగుతాడు. హల్లెలూయా. అయితే వీళ్ళ ప్రవక్త చెప్పినట్లు వీళ్ళు వినలే అరణ్యంలో. అందుకే బైబిల్ మీరు చరిత్ర నిర్గమకాండం చదివితే ఒక తరమే అక్కడ చనిపోయింది. పాలు తేనెలు స్వతంత్రించుకోలే. దేవుని సేవకుని మాట ఎప్పుడైతే వినమో నిశ్చయంగా నీకు పాలు తేనెలు లేవు. పాలు తేనెలు దేశానికి వెళ్ళాలని మోసే నడిపిస్తే మోసే మాట వినలే. మోసే ఎంత బోధించినా వినలే. అందుకే ఒక తరం అంతా కూడా అరణ్యంలోనే చనిపోయిందని బైబిల్ చెప్తుంది. ఎందుకు? వాళ్ళు వినలే, ఎంత చెప్పినా కూడా వినలే. కానీ దేవుడు వాళ్ళని చంపేసినాడా? లేదు. దేవుడు వారికి అన్యాయం చేసినాడా? లేదు. దేవుని ప్రవక్త అన్యాయం చేసినాడా? లేదు. మరి ఎట్లా అన్యాయం అయిపోయినారంటే వాక్యం వినలేదు, ప్రవక్త చెప్పినట్లు వినలేదు, ప్రవక్తను నమ్మలేదు, దేవుని సేవకునికి విలువ ఇవ్వలేదు, దేవుని సేవకుని గౌరవించలేదు, ఆయనకు ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వలేదు, ఆయన బోధించే బోధనను లక్ష్య పెట్టలేదు. కాబట్టి అరణ్యంలోనే వారు ఆడికి తుడుచుకుపెట్టు పోయినారు. అయితే ఇప్పుడు రెండో జనరేషన్ వచ్చింది. కొద్ది నిమిషాలు ఓపికతో వినండి ఈరోజు ప్రసంగం, జాగ్రత్తగా వినండి. రెండవ తరం ఇప్పుడు యెహోషువ తరం వచ్చింది. యెహోషువ తరం కంటే ముందుగా ఒక విషయం జరిగింది. అదేంటంటే మోసే ఏం చెప్పినాడంటే, మీరు ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం ఎటువంటిదో చూసి రాపండి. నాయనా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం పోతున్నాం కదా, ఆ దేశం ఎట్లుంటుందో చూసి రాపోని అంటే కొంతమంది పోయి ఆ దేశానికి మమ్మల్ని పిలుచుకుపోదాం అనుకుంటున్నాం. ఆడ ఎంత బలవంతులు ఉన్నారో తెలుసా? సంఖ్యాకాండంలో మీరు చదవచ్చు, 13వ అధ్యాయంలో ఆ మాటలు చదవచ్చు. ఇప్పుడేం తిప్పొద్దండి, నేను అక్కడికి వెళ్ళటం లేదు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఆ సంభవాలు మీరు చదవచ్చు. ఆ దేశం వాళ్ళు ఎట్టంటలో తెలుసా? చాలా బలవంతులు, రాక్షసులాగా ఉన్నారని. వాళ్ళ మీద మనం పోయి కొట్లాడి ఎట్లా చేయిస్తామో, ఆ దేశాన్ని ఎట్లా స్వతంత్రించుకుంటామని చెప్పి నెగిటివ్గా మాట్లాడినారు. అంటే ఏమి? నోరు బాగలేదు. దేవుడి ప్రవక్త చెప్తుంటే వినలే. అలాగే చూసి రాపోయినట్టే వచ్చి ఏం చెప్తున్నారు? నెగిటివ్గా చెప్తున్నారు. నెగిటివ్గా చెప్తున్న వల్ల ఏమైందంటే వాళ్ళు నిశ్చయంగా పాలు తేనెల ప్రదేశానికి వెళ్ళాలి. నెగిటివ్గా ఎవరైతే చెప్పినారో వాళ్ళు అరణ్యంలోనే ఆగిపోయినారు. ఇంకా నెక్స్ట్ తరంలో లేరు వాళ్ళు. నెక్స్ట్ తరం ఇప్పుడు యెహోషువ తరం వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా యెహోషువను నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. యెహోషువ తరం వచ్చింది. యెహోషువ ఇప్పుడు కానాను దేశానికి తీసుకుపోవాలా. మోసే తరంలో కుదరలే. ఎందుకంటే మోసే తరంలో వాళ్ళు వినకుండా కఠిన హృదయాలుగా చేసుకున్నారు. వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదాలు రాలే. తర్వాత ఏమైందంటే యెహోషువను దేవుడు అభిషేకించాడు. యెహోషువ తరం వచ్చింది. ఇంకా ఈయన మాట కూడా వినకపోతే ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అరణ్య జీవితం ఇంకేం లే, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేదు. ఈయన మాట కూడా వినకపోతే ఇంకా అరణ్యమే. కాబట్టి జనులు ఇంకా తప్పకుండా దేవుని ప్రవక్త మాట వినాలా. ఆయన మాట వినకపోతే మన పరిస్థితి మంచిది కాదని చెప్పి దేవుడి సేవకుడు చెప్తే వినాలా లేదా? వినాలా? ఆయన చెప్పినట్టు వినొద్దండి. ఆయన చెప్తే పోతావా? ఆయన చెప్తే వింటావా? ఎట్టెట్లా చేస్తావు? బలి చేస్తావు. నువ్వు ఆయనకు బలి చెప్తావు, ఆయన మాట బల వింటావు, ఆయన చెప్పిన కాడికి పోతావు, ఆయన చెప్పినట్లు వస్తావు, ఆయన చెప్పినట్లు పోతావు. నువ్వు అరణ్యంలోనే ఉన్నావు. ఇంకా అట్లే నీ అరణ్యమే నీ జీవితం. ఇంకా అరణ్యంలో ఇసుక తప్ప ఏమీ దొరకదు. ఇంకా ఒకవేళ మనలో కొంతమంది అట్లా ఉంటే అది మానుకోవాలా. హల్లెలూయా. దేవుడు సేవకుడు అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి. అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడని నువ్వు చూడగలిగినప్పుడు, అతడు బోధించే బోధన నీతో మాట్లాడుతుందని నువ్వు గుర్తించినప్పుడు, దాన్ని గ్రహించి విని నువ్వు ముందరికి వెళ్ళినప్పుడు, నువ్వు పాలు తేనెలు నీ జీవితంలో ఎవ్వరు కూడా ఆపలేరు. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది బలసూరులు వచ్చినా, ఎంతమంది వీరులు సూరులు వచ్చినా, ఒకానొక దినం వస్తుంది, వాళ్ళందరూ పడిపోతారు, నువ్వు ఒక్కరివి స్తంభం వల్ల నిలబడతావు. హల్లెలూయా. అదే బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే.
ఎవరిని లెక్క చేయకుండా దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? బండ మీద కట్టిన ఇల్లు ఎక్కువ రోజులు ఉంటుందా, ఇసుకలో కట్టిన ఇల్లు ఎక్కువ రోజులు ఉంటుందా? చెప్పండి, ఏం చెప్తాను చెప్పాలా? బండ మీద కట్టిన ఇల్లు ఎక్కువ రోజులు ఉంటుందా, ఇసుకలో కట్టిన ఇల్లు ఎక్కువ రోజులు ఉంటుందా? బండ మీద కట్టిన ఇల్లు పునాది బండగా అది కూలదు కాబట్టి గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, బండ మీద ఉన్న ఇంటికి ఏం కాలే. ఇసుకలో ఉన్న ఇంటికి ఏమైంది? ఒక్క గాలి తుఫాన్ కొట్టేతలక ఎగిరిపోయింది ఇల్లు. అది ఎందుకు ఎగిరిపోయింది? అదే వినలోని ప్రజలు అనమాట. ఇసుకలో ఇల్లు కట్టుకున్నట్లుంటుంది, వాళ్ళు ఎంత చెప్పినా వినరు. అందుకే ఒకానొక దినాన నువ్వు నిశ్చయంగా దేవుని నమ్ముకొని దేవుని సేవకునికి విలువ ఇస్తూ ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నట్లయితే, అలా నడుచుకొని వారు ఒక దినాన ఓడిపోయేది నువ్వు చూస్తావు. నీ ఇల్లు మాత్రం నిలబడుతుంది, అందరి ఇల్లు కూలిపోతాయి. హల్లెలూయా. నేను చెప్పలేదండి, వాక్యం చెప్తుంది. అప్పుడు గమనించండి, యెహోషువ తరంలోకి వచ్చినారు. ఇప్పుడు కానాన్ దేశంలోకి వాళ్ళు వెళ్ళాలంటే ఏం అడ్డం ఉంది? అడ్డం ఉంటుందా ఉండదా? నువ్వు పైకి ఎదుగుతుంటే ఎవరో ఒకరు అడ్డుపడతారు, అడ్డుపడకుండా ఎవరు ఉండరు. ఎవడో ఒకరు ఉంటాడు పక్కన, వీడు ఎట్లా నాకంటే పైకి పోతాడు, నేను చూస్తా తట్టుకో, వీని ఎట్టట కిందికి తొక్కుదాం, వీని ఎట్టట అనగదొక్కుదాం, వీడేంది, వీని పరిస్థితి ఏంది, వీడెందుకు పైకి వస్తాడు, వీడెట్లా దీవించబడతాడు, వీని తొక్కితే సరే ఒకసారి కరెక్ట్గా అనుగుతాడు. మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు మన చుట్టే ఉండరా? ఆటంకాలు వస్తాయా రావా? ఆటంకాలు వస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆటంకాలు రావు, సాఫ్గా ఉండాలి కదా. విమానంలో పోయినట్లు అంటే విమానంలో పోయినట్లు ఉండదు. చర్చికి వచ్చేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు కొంతమందికి కదా. చేన్ల పని పడింది, పశువుల పని పడింది, కసుగొట్టే పని పడింది, బండలు దూర్చే పని పడింది, ఆ ఊరు కూయే పని పడింది. కొంతమంది అవన్నీ జయించుకొని మందిరానికి వస్తారు, కొంతమంది జయించలేక ఇంట్లోనే కూర్చుంటారు. జయించలేక ఇంట్లో కూర్చుంటే ఇంకా ఆ వారం అంతా నీకు ఆశీర్వాదాలు ఉంటాయా? దేవుని సన్నిధే కోల్పోయినావు, ఇంకేంది ఉంటుంది నీకు? దేవుని సన్నిధే కోల్పోయినాక ఇంకా నీకేముంటుంది? ఏముండదు. అప్పుడు ఎన్నో ఆటంకాలు దాటితేనే కానీ నువ్వు దేవుని పాలు తేనెలు స్వతంత్రించుకోలేవు. ఇప్పుడు ఒకటి అడ్డం వచ్చింది, ఏంటది? ఎరికో పట్టణం అడ్డం వచ్చింది. ఈ ఎరికో గోడలు దాటుకొని వెళ్తేనే కానాను దేశంలోకి వెళ్ళగలం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎరికో గోడలు చాలా పెద్దవి, చాలా బలమైనవి. ఎటువంటివి? చాలా పెద్దవి, చాలా బలమైనవి. ఎరికో చుట్టూ కాంపౌండ్ కట్టింటారు. ఈ కాంపౌండ్ దాటితే కానీ పాలు తేనెల దేశానికి వెళ్ళలేరు. ఆటంకం వచ్చింది ఇశ్రాయేలీలకి. అమ్మయ్య, యెహోషువ చెప్పినాడు ఇంకా బయలుదేరదాం రాని పోతే ఎరికో పట్టణం గోడలు అడ్డం వచ్చినాయి. ఈ గోడలు చూస్తే ఇంత పెద్ద ఉన్నాయి. ఎంత పెద్ద గోడలో తెలుసా? మన ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకుంటాం చూడు, అటువంటి కాంపౌండ్ కాదు. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ చుత్తేతో కొడితే పలిగిపోతుంది. ఏదో జస్ట్ పురుగు అవి రాకుండా కట్టుకుంటాం అంతేగాని. ఎరికో గోడలు ఎటువంటివి అంటే దానిపైన 2 రథాలు, ఒక ఎదురుగా ఒక రథం వస్తే మళ్ళీ ఎదురుగా ఇంకొక రథం పోయినప్పుడు 2 పాస్ అవుతాయి ఇట్లా కలవు. అంటే అంత విశాలంగా, అంటే గోడనే రోడ్డులాగా ఉంటుంది. అంటే అంత ఎత్తు కలిగిన ప్రకారం వలె ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా దాటుకోవాలా, దాన్ని ఎట్లా జయించాలా, అవతలికి వెళ్ళాలా, వాళ్ళ మీద ఎట్లా యుద్ధం చేయాలా, వాళ్ళ మీద యుద్ధం చేసి పాలు తేనెలకు ఎట్లా వెళ్ళాలా, అయ్యే పనేనా అన్నట్లుంది. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవడం అయ్యే పనేనా? అప్పులు తీరడం అయ్యే పనేనా? జరిగే పనేనా? దేవుని మీద ఆధారపడి ఎందుకు జరగదు? కళ్ళు మూసుకొని తెరిచేలోపు చిటికలో దేవుని కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయకూడదు. దేవుని ప్రవక్త చెప్పి ఆయన చెప్పినట్లు నమ్మి ముందరికి వెళ్ళాలా. ఈ సంభవాన్ని మీరు ఎక్కడ చూడగలుగుతారంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మీరు ఈ సంభవాన్ని చూడగలరు. ఎరికో పట్టణాన్ని. అదొకటి గుర్తుపెట్టుకోనండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ అధ్యాయంలో ఈ సంభవం ఉంటుంది. ఎరికో గోడలు అడ్డొచ్చినాయి. ప్రవక్త ఏం చెప్తాడో తెలుసా? 6 దినాలు ఎరికో గోడ చుట్టూ తిరగండి. ఏం చేయాలా చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. ఈరోజు నా అంశం అయిపోయే వరకు వదిలిపెట్టాను, చాలా జాగ్రత్తగా కూర్చోనండి. ఈరోజు మాత్రం ఇంపార్టెంట్ ప్రసంగం. 6 రోజులు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? యెహోషువ ఏమన్నాడంటే గోడ చుట్టూ 6 రోజులు తిరగండి. ఏంది నాయన గోడ చుట్టూ 6 రోజులు తిరగాలనా? గోడ చుట్టూ 6 రోజులు తిరగడం ఏంది అర్థం కాలే. ఇంత పెద్ద గోడలు ఉన్నాయి, ఇంత పెద్ద ప్రాకారం ఉంది, 6 రోజులు గోడ చుట్టూ తిరగమంటున్నాడు. ఏంటి ఇంకా ఆయన ఏమన్నాడు? యెహోషువ ఏమంటాడు తెలుసా? 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నోరు మూసుకొని
నోటిలో వ్యర్థమైన మాటలు రాకుండా మీరందరూ మౌనంగా ఉండి 6 రోజులు 6 సార్లు ఎరికో పట్టణం చుట్టూ తిరగాల మీరు అంతే అన్నాడు. ఇప్పుడు ప్రవక్త మాట విన్నారు వాళ్ళు. అప్పుడు మోసే మాట వినలే, చెప్తే ఎంత చెప్పినా వినలే. ఇప్పుడు యెహోషువ ప్రవక్త చెప్పినాడు, గోడ చుట్టూ 6 సార్లు తిరగండి. 7వ రోజు నేను ఒక మాట చెప్తా. 7వ రోజు ఏం చేయాలంటే 7వ రోజు మళ్ళీ 7 సార్లు తిరగాల. 6 రోజులు 6 సార్లు తిరగాల. 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణ చేయాల. ప్రదక్షిణ చేసినారా? ప్రదక్షిణలు అంటే ఏంటి? ప్రదక్షిణలు ఎక్కడ చేయాలా? దేవుని సన్నిధిలో ప్రదక్షిణ చేయాలా. ప్రదక్షిణలు ఇంటికాడ చేస్తుంటారు కొందరు. ఇంట్లోకి బయటికి ఆదివారం వచ్చిన రోజు ఇంట్లోకి బయటికి ఆదివారం వచ్చిన రోజు బయట ఒక పని, ఇంట్లో ఒక పని, ఇంట్లోకి బయటికి. ప్రదక్షిణలు ఇంటికానే జరుగుతుంటాయి. ప్రదక్షిణలు దేవుని మందిరంలో జరగవు. ఇంటికానే ప్రదక్షిణ. ఆడ దేవుని మందసం లేదాడ. దేవుని మందసం ఇక్కడ ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఆ ప్రదక్షిణలు ఆపాలి. ఆ ప్రదక్షిణలు ఆపితే పాలు తేనెల దేశంలోకి మనం వెళ్తాం. హల్లెలూయా. పాలు తేనెలు అయితే కావాలి, కానీ చెప్పిన మాట మాత్రం వినం. అది జరగని పని. ఇంకేం ఎదురు చూడకు, నీ తలపైన ఆకాశం మూసివేయబడింది. యెహోషువ మాట చెప్పినాడు, 6 సార్లు తిరగండి అన్నాడు. అందరు నోరు మూసుకొని 6 రోజులు 6 సార్లు తిరిగినాడు, రోజుకొకసారి. 7వ రోజు వచ్చింది, నేను చెప్తాను, బూరలు గట్టిగా ఊదండి, గట్టిగా కేకలు వేయండి. నేను చెప్పినప్పుడు. ఎవరు చెప్పినప్పుడు? యెహోషువ చెప్పినప్పుడు. గట్టిగా కేకలు వేయమంటే కేకలు వేయాలా, ఊరకుండమంటే ఊరకుండాల. ప్రవక్త చెప్తే, దేవుని సేవకుడు చెప్తే అరుస్తే అలవకూడదు. దేవుడి సేవకుడి మీద అలవకూడదు. హల్లెలూయా. అలగకుండా 7వ రోజు 7 సార్లు తిరిగి రాకుండా అన్నాడు. తిరిగి వచ్చినారు. 7వ రోజు 7 సార్లు తిరిగి యెహోషువ చెప్పినట్లే గట్టిగా కేకలు వేయండి, బూరలు ఊదండి అనగానే గట్టిగా కేకలు వేసి బూరలు ఊదితే ఎరికో గోడలు పడిపోయినాయి. హల్లెలూయా. అంటే 2 రథాలే తిరిగే గోడలు, అది దాటి వెళ్ళలేము కానాను దేశానికి అన్న ప్రతిష్టమైన గోడలు ఏమైపోయినాయి? దేవుడు సేవకుడు, దేవుడు అభిషేకించిన సేవకుని మాటకు లోబడి వాళ్ళు 6 దినాలు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరగమంటే చెప్పినట్లు చేశారు. ఇంకా నోరు తెరవలే. నోరు తెరిచి అవిశ్వాసపు మాటలు మాట్లాడలే. కానీ దేవుని సేవకుని మీదే సనుకుని దినాలు ఇవి. హల్లెలూయా. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ మీద చదువుతారు, అవతలని సనుగుతారు, ఇవతలని సనుగుతారు, చివరికి లాస్ట్కు దేవుని సేవకుని కూడా చనుగుతారు. అది ఆశీర్వాదం కాదు. ఎరికో కూడా అట్నే ఉంటాయి, అవి కూలవు. సనగకుండా తిరగాలంతే, చెప్పినట్లు తిరగాల. వీళ్ళకేమైనా తెలివి ఉందా? ఎందుకు తిరగమంటున్నాడు దీని చుట్టూ? తిరిగితే ఎట్లా పడిపోతుంది? అది గడపార కొట్టిన కూడా పలగని గోడను అంటే ఏం మాట్లాడకు, చెప్పింది చెయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాయినా చెప్పింది చేయండి అంతే. చెప్పింది చేయి. అది న్యాయమో అన్యాయమో ప్రవక్త చెప్పినాడు, దేవుని సేవకుడు చెప్పాడంటే ఏదో ఒక వాల్యూతో చెప్పింటాడు కదా, కాబట్టి చెప్పింది చేయాలి. చెప్పింది చేసిన వెంటనే ఏమైపోయింది? ఎరికో గోడలు, బలంగా ఉన్నటువంటి గోడలు కూలిపోయినాయంట. ఒక ఆయన దీని మీద సందేహం చెప్పినాడు, సార్ క్రైస్తవులు ఎరికో గోడలు కూలిపోయినాయి అంటారు కదా, మళ్ళీ అంత పెద్ద గోడలు, దాని మీద 2 రథాలు తిరగడితే ఆ గోడలు కూలిపోతే ఆ గోడల మీద ఎక్కి వెళ్ళాలంటేనే పెద్ద కొండలాగా ఉంటుంది కదా, అదెట్లా మళ్ళా అన్నారు. ఎరికో గోడలు కూలిపోవడం అంటే అట్టనే కూలిపోలే, అవి అట్లే భూమిలోకి దిగిపోయినాయి, అట్లా కూలిపోయినాయి. హల్లెలూయా. వాళ్ళకు అడ్డం లేకుండా సాఫ్గా వెళ్ళేటట్లు కూలిపోయినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? 6 రోజులు దేవుని స్తుతించినారు, 7వ రోజు 7 సార్లు దేవుని స్తుతించినారు, దేవుని బూరను ఊది దేవుని గణపరచగానే ఎరికో గోడలు కూలిపోయినాయి. నీ జీవితంలో ఉన్న చాలా గోడలు కూలిపోవాలంటే నువ్వేం చేయాలా? దేవుని స్తుతించాలా, దేవుని మందిరంలో ఆయనను గణపరచాలి. అప్పుడు నీ జీవితంలో ఉన్న ఎరికో గోడలని ఒక్క క్షణం లేకుండా కూలిపోతాయని చెప్పి దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది. చివరిగా మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. 1 రాజుల గ్రంథం 17. దేవుని సేవకుని యొక్క విలువ, ఆయన వాక్యం వినుట ద్వారా మనకు కలుగు దీవెనలు. ఆటంకాన్ని కూడా జయించి మనం ముందరకు వెళ్ళినట్లయితే అప్పుడు మనం దీవించబడతామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 17వ అధ్యాయం మీ కొరకు ఒక వచనాన్ని చదువుతాను చూడండి. 10వ వచనం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు
అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుంటుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఇప్పుడు ఆమె ఏమంటుందో జాగ్రత్తగా గమనించండి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తినాను. ఇక్కడ సారేపతు విధవరాలు ఉంది. ఆమె దగ్గర కరువు వచ్చింది. అక్కడ కరువు వచ్చినప్పుడు ఏమైందంటే, ఇంకా ఇంట్లో కొంచెం నూనె, బుడ్డిలో కొంచెం నూనె, పట్టెడు పిండి ఉంది. అదింత చేసుకొని తిని చనిపోదామని పుల్లలు ఏరుకొనుటకు బయటికి వెళ్ళింది. పుల్లలు ఏరుకొని వచ్చి ఇంకా వంట చేసుకొని ఇంకా ఆయనతో తిని చనిపోదాం. కరువు వచ్చింది, ఇంకేం చేయనిక, జనులందరూ చచ్చిపోతున్నారు. ఇంకా కరువు వచ్చింది, ఏం చేయాలా? కరువు వచ్చింది, తిండి లేక తిప్పలు లేక అందరూ చనిపోతున్నారు, ఇంకా ఆకలికి అల్లాడిపోతున్నారు. ఈమె ఇంట్లో కూడా ఎంత ఉందంటే కొంచెమే ఉంది, పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఇది ఇంత చేసుకొని చనిపోదామని అనుకున్నారు. ఇప్పుడు ప్రవక్త వచ్చినాడు, దేవుని సేవకుడు వచ్చినాడు. దేవుని సేవకుడు వచ్చి ఏమంటున్నాడు అంటే, అమ్మ నాకు కొంచెం నీళ్ళు లేపో అంటాడు. అంటే నీళ్ళు తీసుకురావడానికి పోకముందే మళ్ళీ ఏమంటాడు, సర్లే నీళ్ళు తీసుకొద్దాం, నీళ్ళే కదా అని నీళ్ళు తీసుకురానికి పోతుంది. పోతంగానే నాకు ఒక రొట్టె కూడా తీసుకురా అంటాడు. అయ్యా, నీ దేవుడైన యెహోవా జీవంతోడు, నా ఇంట్లో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఇంకేం లేదు. అదింత నేను నా కుమారుడు చేసుకొని తిని చనిపోదాం అనుకొని ఈ పుల్లలు ఏరుకోవడానికి వచ్చినానయ్యా, అదే విషయము, మా ఇంట్లో ఏం లేదు అని అంటాడు అని ఆమె అంటది. అయితే ప్రవక్త చెప్పినట్లు ఆమె వినింది. ఏమన్నాడంటే, సరే ఉంటే ఉండని ఆ పరిస్థితి, నువ్వు మొదట పోయి నాకు ఒక రొట్టె చేసుకొని తీసుకురా అన్నాడు. అంటే యాక్చువల్లీ ఒక రొట్టెకే ఉంది ఇంట్లో పిండి, ఇంకా లేదు పిండి. కానీ ప్రవక్త ఏమంటున్నాడు, ఆ ఒక రొట్టె నాకు చేసుకొని ఫస్ట్ తీసుకురా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎట్లా కార్యం చేస్తాడో మొదట గుర్తించండి. దేవుడు ఎట్లా క్రియ చేస్తాడో దాన్ని మొదట గుర్తించండి. దేవుడు తన ప్రవక్తను సారేపతు దగ్గరికి పంపి కరువులో జనాలు చచ్చిపోతుంటే, మీరు పాత నిబంధన అంతా చదవండి, కొత్త నిబంధనలో చదవండి, ప్రజలు కరువులో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు ఒక ప్రవక్తను దేవుడు పంపుతాడు. ఒక ప్రవక్తను పంపి, యెహోవా సెలవిచ్చినదేమనగా, కరువులో ఉంటే బట్టలు కావాలి కదా, కరువులో ఉంటే తిండి కావాలి కదా, కరువులో ఉంటే బియ్యం కావాలి కదా. ఈయన ఏంది వచ్చి యెహోవా సెలవిచ్చినదేమనగంటే మేమేం చేయాలా, మాకు పోలేదు కదా. ఈమె పరిస్థితి కూడా అంతే, కొంచెం పిండి ఇంత నూనె ఉంది, అదే తిని చచ్చిపోదాం అనుకుంటే ప్రవక్త వచ్చినాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్న ప్రవక్త చెప్పిన మాట, దేవుడి సేవకుడు చెప్పిన మాట నువ్వు విన్నట్లయితే, బుడ్డిలో నూనె ఆయన చెప్పినాడు ప్రవక్త, నాకు చేసుకొని తీసుకురా నువ్వు ఫస్ట్ అన్నాడు. తీసుకురా అంటే ఇంక ఏం ప్రవక్త అడిగినాడు, చేయక తప్పదని చెప్పి ఒంట్లో ఉన్న కొంచెం కూడా రొట్టె తీసుకొని వచ్చి ఆమె చేసి ఇచ్చాడు. ఇప్పుడు పోయి నువ్వు నీ కుమారుడు చేసుకొని తినిపో అంటే ఆమె దిగులతో పోయింది, ఇంట్లోకి దిగులతో పోయింది. ఇంకేడుంది, రొట్టె లేదు, పిండి లేదు, ఆయనకే చేసి పెడుతుంది కదా. మళ్ళా పోయి నువ్వు నీ కుమారుడు చేసుకొని తినంటున్నాడు. అంటే ఇంట్లోకి పోయి చూస్తే పిండి తక్కువ కాలే, నూనె అయిపోలే. కరువు దాదాపు 3.5 సంవత్సరాలు అందరూ చచ్చిపోతున్నారు కరువు తిండి లేక. కానీ ఈమె ఇంట్లో మాత్రము కరువు తీరే వరకు బుడ్డిలో నూనె తక్కువ కాలే, పిండిలో ఆ బుట్టలో పిండి తక్కువ కాలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుని విలువ అది. అర్థమైందండి? ప్రవక్త యొక్క విలువ అది. ఆయన చెప్పిన మాటను గమనించి దాని ప్రకారంగా ముందరికి వెళ్తున్నప్పుడు మనకు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అడిగితే దేవుడి సేవకుడు ఇస్తారా? జాన్ మార్క్ సార్ ఏం అడగడు. అడిగితే కొంతమంది ఇస్తారు, ఈ చేతులను కూడా చెడగొడతారులేండి, బాధపడద్దండి. ఎవరో ఒకవేళ అట్లుంటే వాళ్ళకి తలుగుతుంది అది. అడిగితే కొంతమంది ఇస్తారు పాపం. నేను అడగకపోయినా ఇంతవరకు పాపం కొంతమంది, సార్ బియ్యం లేవేమో, బియ్యం తీసుకోపన్నారు. నా ఇంటికి కొన్ని ఇళ్ళల్లో నుంచి బియ్యం వస్తున్నాయి, కారం వస్తుంది,
అన్నీ వస్తున్నాయి. నేను తింటే దేవునికి ఇచ్చినట్లని వాళ్ళు గుర్తిస్తున్నారు. నేను అడగలే. కారము, ఒకరు కారం ఇచ్చినారు, అది ఇంతవరకు వచ్చింది. ఇంకా కారం దేవుని సేవకుడానికి గమనించి ఇచ్చినారు. వాళ్ళు నా అవసరతను గుర్తించినారు ఇవ్వాలని చెప్పి. అప్పుడు గుర్తించి వాళ్ళు దేవుని సేవకునికి ఇచ్చారు. అయితే ఒక్కొక్కసారి అడిగితే తప్పేం లేదు, అడిగితే తప్పని అనుకోవద్దండి. అడిగితే తప్పులేదు, అడిగితే మీరు ధారాళంగా ఇవ్వచ్చు. ఎందుకంటే న్యాయమైన కోరిక, న్యాయమైన అవసరత అక్కడ ఉన్నప్పుడు ధారాళంగా దేవుని సేవకునికి ఇవ్వచ్చు. అది గుర్తుంచుకోండి. దేవుని సేవకుడు చెప్పినట్లే 3.5 సంవత్సరాలు కరువు అయిపోయేంత వరకు వాళ్ళు తింటూనే ఉన్నారు. నువ్వు పిండి అయిపోతలేదు, నూనె అయిపోతలేదు. అలాగ నువ్వు చేసినప్పుడు నీ ఇంట్లో కరువల్లా తిరిగిపోతుంది. హల్లెలూయా. ఊరల్లా అందరు కరువు కొనొచ్చేమో, కానీ నీ ఇంట్లో కరువు రాదు. ఎందుకంటే నువ్వు ఏది చేయాలో అదే చేసినావు. దీనికి ఇంకొక రుజువు ఉంది. ఆ రుజువు ఏంటంటే జస్ట్ మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక్క మాట చదువుదాం, ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఎందుకంటే పాత నిబంధనలో నుంచే కాకుండా కొత్త నిబంధనలో నుంచి కూడా చూద్దాం. అదొక్కటి దయచేసి మీరు పరిశుద్ధ గ్రంథాలను తిప్పండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం చదవండి. 55 కదా. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? జాగ్రత్తగా గమనించండి. చాలు సిస్టర్, గమనించండి. యేసయ్య, యేసు ప్రభు చూపు లేని వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి కాళ్ళని ఇచ్చాడు, మూగవారికి మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చాడు, చెవిటి వారికి చెవులను ఇచ్చాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే నజరేతు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో అద్భుతాలు జరిగినాయి. అయితే నజరేతులో మాత్రం ఒక్క అద్భుతం జరగాల. ఇక్కడ ప్రాగటూరు ఉందనుకోండి, ప్రాగటూరు చుట్టూ అద్భుతాలు జరిగినాయి, కానీ ప్రాగటూరులో ఒక అద్భుతం కూడా జరగల. ఎందుకు? కారణం ఏంది? ఉదాహరణకు చెప్పిన అంతే. నజరేతులో జరిగిన సంగతి చెప్తున్నా. నజరేయుడైన యేసు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు నజరేతు చుట్టూ అన్ని అద్భుతాలు జరిగినాయి. అందరూ చూపు పొందుకున్నారు, అందరూ ఆశీర్వదించబడినారు. కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు వచ్చినాయి, వినికిడి, చెవులు లేని వాళ్ళకి చెవులు వినపడినాయి. అన్ని అద్భుతాలు జరిగినాయి. కానీ నజరేతులో ఒక్క అద్భుతం జరగలే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ వీణ ద్వారా అద్భుతాలు ఏం జరుగుతాయి? వీణ నజరేతులు వడ్లవాని కుమారుడు, యేసేపు కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా అని హేళన చేశారు. దానికి యేసు ప్రభు దుఃఖించాడు. ఇంకా ముందున్న అధ్యాయాలలో చదివితే యేసు ప్రభు దుఃఖపడ్డాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా చేర్చుకుంటుందో ఆ విధంగా నేను ఎంతకాలం వీళ్ళని చేర్చుకోవాలా, ఎంతకాలం నా మాట వినకుండా ఉంటారని చెప్పి ప్రభు కన్నీళ్లు విడిచెను అని మనం చూడగలుగుతాం. కానీ వాళ్ళు నమ్మలే. నమ్మిన వాళ్ళందరికీ అద్భుతాలు జరిగినాయి ఆ ఊర్లో. కానీ నజరేతులో మాత్రం ఒక అద్భుతం జరగాలి. ఎందుకు? దేవుడు పంపిన సేవకుడని గుర్తించాలి కదా. దేవుడు మా కోసం అభిషేకించి పంపించాడని గుర్తించినప్పుడు నువ్వు ఏవి ఆశీర్వాదాలు పొందుకోలేవు. దేవుడు మా కొరకు అభిషేకించి ఇచ్చిన సేవకుడు, ఆయన మాట మేము వినాలని నువ్వు గుర్తించినప్పుడు చుట్టూ అద్భుతాలు జరుగుతాయి నమ్మినోళ్ళు. కానీ నమ్మని వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏ అద్భుతం జరగదో. నజరేతులో ఒక్క అద్భుతం జరగలే. ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన గురించి మాకు తెలియదా? ఆయన ఎటువంటి బట్టలు వేసుకుంటాడో మాకు తెలుసు, ఆయన నెత్తి ఎట్లా పెట్టుకుంటాడో మాకు తెలుసు, ఆ పాష గురించి మాకు అన్నీ తెలుసు అన్నట్లు యేసు ప్రభుని హేళన చేశారు. అంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలే, ఆయనలో ఉన్నటువంటి అభిషేకాన్ని గుర్తించలే, ఆయన ద్వారా జరుగుతున్న అద్భుతాలను నమ్మలే. అందుకే ఆ ఊర్లో అద్భుతాలే జరగాలి. హల్లెలూయా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల విలువ తెలుసుకునండి. ఈరోజు నేనుంటా, రేపు ఇంకొకరు ఎవరు ఉంటారో తెలియదు. దేవుడు నా పిలుపునిచ్చినంత కాలం నేను ఇక్కడ ఉంటా. నాకు భారం ఉంటుంది మీ మీద, మిమ్మల్ని నడిపించాలని. అయితే మీరు సేవకులను ఎక్కడికి వెళ్ళినా గౌరవించడం నేర్చుకోనండి. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన సేవకులు, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి దానికి మర్యాదనివ్వాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని విలువ మీరు వెలకట్టలేనిది. చివరిగా ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటో తెలుసా? మోటివేషనల్ స్పీకర్ అంటారు కదా. మోటివేషనల్ స్పీకర్ అందరికీ తెలుసు కదా. సపోజ్ స్టీల్ కంపెనీలో స్టీల్ ఎక్కువ పోవాలంటే దాని గురించి ఎవరో ఒకరు వచ్చి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ స్పీచ్ ఇస్తే కొంత స్టాక్ పోవాల్సిన చోట ఎక్కువ స్టాక్ పోతుంది. ఎందుకంటే మోటివేషన్ చేసినారు కదా.
ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. మీ అందరికీ సుపరిచితమే అనుకుంటా. వీళ్ళందరికీ కొంత చెల్లించి, వెల చెల్లించి మోటివేషనల్ స్పీకర్గా పిలుచుకుంటారు. అంటే ఆయన చేసిన కొంత స్పీచ్కి, ఇప్పుడు ఆయన చేసిన స్పీచ్కి ఇంత ఇస్తాం నీకు అని చెప్పి ఇంత ఇచ్చి పిలుచుకొని ఆయనకు మోటివేషన్ చేస్తారు. ఉదాహరణకి టీచర్ పోస్టులు ఉన్నాయనుకోండి, టీచర్ ట్రైనింగ్ ఇచ్చి మీకు మోటివేషన్ చేయడానికి టీచర్ పిలిచాను అనుకొని ఆయనకి ఎంతో కొంత వెల చెల్లించి, ఆ మోటివేషనల్ స్పీకర్కి వెల చెల్లించి మీకు క్లాస్ చెప్పిస్తారు. అలాగే ఏ మోటివేషనల్ స్పీకర్నైనా పిలిపించి ఇంత అని వెల చెల్లించి పిలిపించుకొని ఆయనతో మోటివేషన్ చేపిస్తారు. అయితే ఆ మోటివేషనల్ స్పీకర్కి అంత వాల్యూ ఉంది, అంటే ఇంత వెల కట్టి ఆయనను పిలుచుకొని ఆయన బోధనలు వినడానికి అనమాట. అంటే వాళ్ళు కృంగిపోతుంటారు, టీచర్ జాబ్ వస్తుందో రాదో అని. అటువంటి వాళ్ళకు టీచింగ్ ఇస్తే బలపడతారు, ధైర్యంగా చదువుతారని చెప్పి మోటివేషనల్ స్పీకర్గా అతన్ని పిలిచినప్పుడు అది దాన్ని పొందుకొని వాళ్ళు ధైర్యంగా, వాళ్ళు అంటే కృంగిపోయి నిరుత్సాహంతో ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యపడతారనమాట. మోటివేషనల్ స్పీకర్ అంటే వారి వెలనే అంత ఉన్నప్పుడు దేవుని బిడ్డలు నరకానికి పోకూడదని, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలని నిత్యము దేవుని యొక్క వాక్యము బోధించుచున్న దేవుని సేవకునికి మీరు ఎంత వెలగడతారు? హల్లెలూయా. వారి విలువ అంత ఉన్నప్పుడు నిత్యము దేవుని యొక్క వాక్యం అంటే మీరు నరకంలోకి వెళ్ళకుండా పరలోక రాజ్యం వెళ్ళాలని మీకు మోటివేషన్ చేస్తూ, భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి, జడియకుడి అని చెప్పి మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ సేవకునికి మీరు ఎంత వెలగట్టగలరు? కాబట్టి ఎక్కడ దేవుని సేవకుడు కనపడినా మర్యాద ఇవ్వాలి. అతనిలో దైవత్వం ఎంతవరకు ఉంది గుర్తించాలా, గౌరవించాలా, ఆయనను విలువ ఇవ్వాలా. అది ఎవరికి మేలు? మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. అది ఆటోమేటిక్గా ఎరికో గోడలన్నీ కూలిపోతుంటాయి వెనకాల. ఎందుకంటే నువ్వు చేయాల్సిన ధర్మాన్ని, నువ్వు చేయాల్సిన నీతిని ప్రభు కొరకు నువ్వు జరిగిస్తుంటూ ముందరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. కాబట్టి భయపడకుడి, జడియకుడి. ఎటువంటి సమస్య అయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అయితే దానికి లోపడాలా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా స్పష్టంగా? ఈరోజు ఏదో ఒకటి మాట్లాడినాడా? నాకు కావాలని చెప్తుంటాడులే, మా గురించే చెప్తుంటాడు అని అనుకోకూడదు. మీ గురించి ఎవరి గురించి నాకు తెలియదు, నిశ్చయంగా చెప్తున్నా, ఎవరి గురించి తెలీదు. వాక్యము నీతో మాట్లాడిందా తీసుకో, అంగీకరించు. నా కొరకే కదా ఈరోజు నేను ఈ విషయంలో సరి కావాలని చెప్పి సరి చేసుకో. నిశ్చయంగా పరలోకపు వాక్యంలో నీ కొరకు తెరుచుకుంటాయి. దేవుని ఆశీర్వాదాలు ఎవరు కూడా నీ మీద ఆపలేరు. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, వచ్చే వారం కొనసాగించుకుందాం.